సినిమా 24వ తారీఖే కదా ఈరోజు. పీల్చే గాలిలో కూడా పవనిజమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మేము అనుకున్నాం ఓజీ సినిమాకే పోతాం అనుకున్నాం. ఈ సినిమాకే సగం పోయామబ్బా, సగం కాదు మొత్తం పోయాం. రాంబు సినిమా, రాంబు సినిమా 2 నెలల వరకు ఓజీ లేదు, ఓన్లీ వీరా 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 వీరా, ఓన్లీ వీరా. మా కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా మేము చూసగలుగుతాం. అన్న నడిస్తే చాలు నాకు, అన్న నడిస్తే చాలు నాకు. బ్రో ఇచ్చే బ్రో. కళ్యాణ్ బాబు సినిమాకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మేమేమి గిఫ్ట్ ఇవ్వలే కళ్యాణ్ బాబుకి. రికార్డులు మడతపెట్టి కళ్యాణ్ బాబుకి గిఫ్ట్ కింద ఆయన జేబులో పెడతాం ఈ సినిమాతోటి, గుర్తుపెట్టుకోండి. జాతి అంతే. ఈ ఒక్క సినిమా, ఈ ఒక్క షో కాదు. రేపు ఎర్లీ మార్నింగ్ 8, 11, 2:30, 6:30, మళ్ళీ 9, అన్ని షోలు మావే. అవసరమైతే ఎల్లుండి కూడా బుక్ చేసుకుంటాం. మాకు వేల కోట్లతో అవసరం లేదు కలెక్షన్స్. మాకు ఎంత వచ్చినా మా రత్నం దాత మంచుకుంటే చాలు, మాకు అదే కావాలి. కానీ ఒకటే చెప్తున్నాం, ఇగోండి, రాజులకే రాజు ప్రభాస్ రాజు ఒక్కడే, బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఒక్కడే. కళ్యాణ్ అన్న సూపర్ ఉంది సినిమా, సూపర్ 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 హిట్ సినిమా. పవన్ అన్న ఇటు జై పవర్ స్టార్. పీల్చే గాలిలో కూడా పవన్ కళ్యాణ్ వినపడాలి. మాటలు లేవన్నా, తిప్పడమే. ఎలా ఉంది సినిమా? పార్ట్ 2 చూడమయ్యా, పార్ట్ 2 బాగుంది 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 భయ్యా. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది. జరిగింది సినిమా బాగుంది, బాగుంది బాగుంది బాగుంది. నా సినిమా మామూలుగా లేదా నా సూపర్. తుక్కు తుక్కు సినిమా, తుక్కు తుక్కు బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అన్న, ఫస్ట్ హాఫ్ మంచి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. నెక్స్ట్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ మొత్తం సూపర్. కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కళ్యాణ్ గారికి ఇంకా ఫ్యాన్ ఫీస్ట్ అంతే. కళ్యాణ్ గారు ఎప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తారో మొత్తం అంతా సినిమా అంతా చాలా బాగుంటుంది. నిధి అగర్వాల్ నుంచి ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే చాలా బాగుంది. సూపర్ సినిమా అయితే సూపర్ బ్రదర్, అసలు అల్టిమేట్ గా ఇచ్చాడు. పవర్ బ్యాక్ అంటే ఇదేనేమో, ఐ థింక్ సో. డిప్యూటీ సీఎం ఫ్యూచర్ లో సీఎం అయిపోతాడు, నో డౌట్. అసలు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్. జై జన్సన్. బాగుంది, బాగా సూపర్ సూపర్. ఫ్యామిలీ హరి వీరా వీరా. సూపర్ అన్న సూపర్. 500 కోట్లు కల్ట్ చూపిస్తాం. సూపర్ సూపర్ సూపర్. సూపర్ ఉంది, సూపర్ అసలు బాగుందన్న, చాలా బాగుంది. అదిరిపోయింది మూవీ, అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. అసలు బాగుంది, చాలా బాగుంది. సూపర్ భయ్యా, బ్లాక్ బస్టర్. బాగుంది బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్. సూపర్ హిట్ హిట్ హిట్, నో డౌట్, 100%. పవన్ కళ్యాణ్ సూపర్ సూపర్ సూపర్. బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్. చూచి పారేంటి బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ చూడగా
చూడగానే బ్రో అంటారు, సెకండ్ హాఫ్ చూడగానే ఇలా వెళ్ళిపోతారు. ఎక్సలెంట్ మూవీ. చాలా సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. బాగుందన్న సూపర్ బాగుందన్న. సూపర్ సూపర్ సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్ సూపర్ అన్నీ వచ్చేసాడు పవర్ స్టార్. సూపర్ సూపర్ రప్ప రప్ప రప్ప. సూపర్ బాబునికే బాబు సినిమా సూపర్ ఉంది. తెలుగు 2 రాష్ట్రాలకి దేవుడు అదిరిపోయింది. సినిమా అదిరిపోయింది. సినిమా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. పక్క ఎవరు ఆపేది మనల్ని? ఎవరు ఆపేది? బాగుంది బ్లాక్ బస్టర్. ప్రౌడ్గా కాళ్ళు ఎగరేసుకొని బయటకు వస్తా. మామూలుగా బాగుందన్న మూవీ బాగుంది. బ్లాక్ బస్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్న. సినిమా సూపర్. కల్ట్ చూపించాం, కల్ట్. నా ఫస్ట్ హాఫ్ అయితే ఎవరేజ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ గూత్ బంద్ వచ్చే టైంకి సెకండ్ పార్ట్ వేసేసాడు అన్న. బాగుందన్న సూపర్. సూపర్ బ్లాక్ బస్టర్ బాగుందండి. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే సూపర్. బాగుంది మంచి సినిమా మొత్తాన్ని హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎక్సలెంట్ కిరాక్. ఎరగదీసాడు భయ్యా. మంచి సినిమా. సినిమా చూడొచ్చు ఫ్యామిలీ పరంగా. గుడ్ మూవీ చూడొచ్చు. బాగుందన్న సూపర్. బాగుందన్న బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న. సూపర్ అన్న. యా ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. చాలా బాగుందండి సినిమా. సినిమా చాలా బాగుంది. అంటే నారేషన్ చాలా బాగుంది. స్టోరీ క్లారిటీగా తీసుకుని వెళ్ళాడు. చాలా బాగుంది. చాలా బాగుంది. చూడటానికి ముచ్చటగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది. ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ ఫైటింగ్ సీన్స్ అయితే చాలా బాగా. రేపు బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఓ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది నిజం చెప్పాలంటే. హైప్ కానీ సెకండ్ హాఫ్ అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయదు. ఇప్పుడు చెప్తే మొత్తం స్టోరీ చెప్పేసేటట్టుంది. అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బీట్ చేసింది అన్న. అదైతే చెప్పగలను. నార్మల్ ఫ్యాన్స్కి అయితే ఓకే, సినిమా పరంగా స్టోరీ పరంగా ఓకే. బట్ పీకే ఫ్యాన్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ వర్త్. అది లేకపోతే సినిమా లేదు. దానివల్ల మొత్తం వైపు. మనకు తెలియని, మనం చూడని, మనం చదవని హిస్టరీని మనకి అద్భుతంగా చూపించారు. పవన్ బాబుకి ఇది సాధ్యం. బాబులకే బాబు, బాబులకే బాబు. మూవీ సూపర్ ఉందన్న. తెలుగు రాష్ట్రానికి ఒక్కడే దేవుడు, అది మా పవన్ కళ్యాణ్.
సినిమా అయితే ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ అన్ని యాంగిల్స్ లో మొత్తం చూపించాడు. మెయిన్ సినిమాకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, మొత్తం ఇరగా తీసాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. సాంగ్స్ పర్లేదు, సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇంటర్వెల్తో ఎండ్ చేసి మళ్ళీ నీ పనిలో నిజాయితీ ఉంటే ప్రకృతి నీకు తావు చూపిస్తామని ఎండ్ చేసి మళ్ళీ పార్ట్ 1తో హిట్ కొడదాం, పార్ట్ 2 ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అయితే వైనాట్ 175 అని చెప్పి జగన్ బాబు అక్కడ ఎగిరాడు కదా, ఇప్పుడు అంతా అయిపోయింది. ఒక తడిగొడ్డేసుకొని గోవిందా గోవిందా అంటున్నాడు అన్న. కీరవాణి మ్యూజిక్ ఈ అనిరుద్ధ్ ఎవడన్నా, ఈ తమిళ ఎవడన్నా, కీరవాణి అమ్మ బాబు మాకు సినిమా కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మాకన్నా సంతోషం. ప్రతిసారి అందరూ కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. ఈసారి స్క్రీన్ మీద కనిపించడం కాదు, యాక్టింగ్ తో చింపేశారు. జై బాబు, జై బాబు. చెప్పు. ఒక్కడే దేవుడు. కొడుకల్లారా మళ్ళీ చెప్తున్నాం, రోడ్ల మీద పండేస్తాం. కళ్యాణ్ బాబు గురించి ఇంకొకసారి కళ్యాణ్ బాబు గురించి ఒక్క చిన్న మాట తప్పుగా మాట్లాడినా నడి రోడ్ల మీద పండేస్తాం. కొడుకల్లారా రోడ్ల మీద పండేస్తాం. మీ బాబు కాదు, మీ బాబు వచ్చిన జాన్ తోడ దిగలేరు. ఇది ఫస్ట్ హాఫ్ ఒకటి చాలా ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది, ఎందుకంటే డైరెక్టర్స్ మారడం వల్ల కొంచెం స్క్రీన్ ప్లే కానీ గ్రాఫిక్స్ కానీ తగ్గుతాయి. బట్ దెన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక ఫెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక మంచిగా వచ్చి ఎంజాయ్ చేసి కళ్యాణ్ని చూసేసి హ్యాపీ అవడానికి బాగుంటుంది సినిమా. ఇంకంతే. ఎక్సలెంట్. కీర్వాణి అయితే సావగొట్టాడు. కీర్వాణి ఎక్సలెంట్ కనపడ్డారు. చాలా క్లీన్ చూపించారు పవన్ కళ్యాణ్ ని. ఇంకా పవన్ కళ్యాణ్ చూడడానికి రావచ్చు ఎవరైనా సరే. అంతా బానే ఉంది. బట్ దెన్ సెకండ్ హాఫ్ అంత నచ్చదు ఎవరికి. చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వాజ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కొంచెం బ్లాగ్ ఉంది. బట్ దెన్ చూసేయచ్చు. ఫర్ పవన్ కళ్యాణ్ యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ షూర్. మాకు ఓన్లీ ఏంటంటే సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ ఒకటి సరిగా చేయలేదు. జ్యోతి కృష్ణ గారు వచ్చారు కదా, ఫస్ట్ హాఫ్ మాత్రం కృష్ణ గారి మీద ఎట్లా పునాది చేశారో చాలా బాగా చేశారు. మొత్తం అసలు పవన్ కళ్యాణ్ స్టిల్స్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సినిమా మొత్తం స్టోరీ మాత్రం మధ్యలో కొన్ని ట్విస్టులు ఉంటాయి, చాలా ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనిపించింది నాకైతే. అది ఒకటే నచ్చింది. పండగ వాతావరణం అనుకోవచ్చు. మోస్ట్ చాలా బాగా ఇచ్చారు. ఆ బ్లాక్ మ్యూజిక్ కరెక్ట్గా షూట్ కూడా అయింది, ఫైట్స్తో అన్ని బాగా చేశారు. సో నాకు తెలిసి కీరవాణి గారు చాలా బాగా వర్క్ చేశారు ఈ సినిమా మీద. అయితే రేటింగ్ తెలిసి 3/5 ఇస్తారు. సేమ్ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుందని చెప్పాలి. అది ట్విస్టులు కానీ బీజిఎం కానీ మన పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ మస్ట్ వాచ్ సినిమా. బీజిఎం బాగుంది, కీరవాణి బాగా చేశారు. ఓవరాల్గా అయితే మస్ట్ వాచ్ సినిమా అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అన్న. జెన్యున్గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ఎవరు కూడాను కళ్యాణ్ బాబు కోసం వచ్చారు. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ ఏంటంటే మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయిందన్న. ప్లస్ ఏంటంటే బీజిఎం ఒకటి ప్లస్ అయిపోయిందన్న. బీజిఎం ఒకటి ప్లస్, దానికి తోడు కళ్యాణ్ బాబుకి ఎలివేషన్స్ ఇస్తారు కదా, అక్కడ ఫ్యాన్స్ మెంటల్ ఎక్కిపోయారన్న. ఫస్ట్ అందరూ అనుకున్నారు అయిపోలేదు, మూవీకి అయిపోలేదు. ఏం అయిపోలేక వచ్చింది. బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ పడిందన్న. ప్రీమియర్స్కి వచ్చే రేపు పొద్దున్న చెప్తున్నా, ఇప్పుడు కరెక్ట్గా టైం చూసి చూడన్న 1 o'clock అవుతుంది. 1:15 అయింది. రేపు ఇదే 1:15కి Day 1 కలెక్షన్స్ పక్కా కొడతారన్న. ఎలా చెప్పగలను అంటావా, ఆ మూవీ ఎలివేషన్స్ కానీ అది కానీ ఎలా కొన్నా తెలుసా అన్న, బీభత్సంగా. అసలు ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతలా పడుతుందని కళ్యాణ్ బాబుకి ఎలివేషన్స్. అలాంటి ఎలివేషన్స్ పడ్డాయన్న కళ్యాణ్ బాబుకి అయితే మాత్రం. అందరు ఇక్కడ మామూలుగా వచ్చారు, జనరల్గా వచ్చారు, కానీ ఫుల్ మీల్స్ పెట్టారన్న. నీకు చెప్తున్నా చింపేశారన్న. అందరూ అడుగుతున్నారు కాలర్ ఎక్కడ తిరగొచ్చా కళ్యాణ్ బాబు అని, కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అని. కాలర్ కాదు, చొక్కా చింపి తిరుగుకొని తెప్పొచ్చు అన్న. అలాంటి ఎలివేషన్స్ పడ్డాయి. అలాంటి ఎలివేషన్స్ కానీ కళ్యాణ్ బాబు అసలు ఎక్కడ కూడా డిస్సాటిస్ఫై చేయలేదు అన్న. అంత సాటిస్ఫాక్షనే. అదన్న కేరవాణి పెట్టేశాడన్న సగం ఫుల్ మీల్స్లోనే
హాఫ్ ప్లేట్ మీరు కేరళ పెట్టేస్తాను. ఆ బీజిఎం కానీ ఆ బీజిఎం చాలా ప్లస్ అన్న. ఆ బీజిఎం పడిన ఎలివేషన్స్ ఇంకా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్న. అక్కడ ప్లస్ అయ్యి మంచిగా వచ్చిందన్న. ఖచ్చితంగా చెప్తున్నా పార్ట్ 2 ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న. ఎందుకంటే ఇందులో చూసాం కదా వన్ చూసిన తర్వాత ఈ ఎలివేషన్స్ బీజిఎంకి పార్ట్ 2 ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఇంకా ఏం చెప్పనంటే ఇక్కడ పార్ట్ 1లోనే కళ్యాణ్ బాబుకి అంత ఎలివేషన్స్ పడ్డాయి కదా, ఆ ఎలివేషన్స్లో కొద్దిగా పడినా సరే పార్ట్ 2 హిట్ అవుతుంది. ఎందుకు చెప్పమంటారా, కేరళ బీజిఎం బాగా చేశారన్న. ఆ బీజిఎం చాలా ప్లస్ అయిపోయింది. మూవీ అయితే మాత్రం ఏం చెప్తున్నా ప్రీమియర్స్కి ఫుల్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. రేపు మార్నింగ్ వెళ్ళి చూడండి అన్న, ఇంకా మంచి టాక్ వస్తుంది పక్కా.